హలో అండి, అందరూ బాగున్నారా? నేను 10 days అవుతుంది వీడియోస్ చేయక, ఎందుకంటే పిల్లలకు జ్వరం వచ్చిందండి. ఇప్పుడు కొంచెం పర్లేదు. పిల్లలు కొంచెం బీట్రూట్తో ఒక దోశ వేసి ఇమ్మన్నారు, అందుకనేసి మీకు కూడా చూపిద్దామనేసి ఒక 4 దోశలకి సరిపోయే పిండిలో ఒకటే బీట్రూట్ తీసుకున్నా అండి. ఒక బీట్రూట్ మిక్స్ చేసేసుకున్నా, దాంట్లో దోశ పిండిలో వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే చెప్దామనేసి చెప్తున్నా అండి. కొంచెం టెక్నిక్తో మనం తీసేసుకోవాలి దోశ, ఓకేనా? కొంచెం పిల్లలు కొంచెం టేస్టీగా కావాలి అన్నారు, హెల్త్ కూడా మంచిది కదా అనేసి బీట్రూట్ దోశ వేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే చాలా రోజులు అయిందండి మాట్లాడక మీతో. అంతే అండి, చాలా సింపుల్ దోశ పిండేనండి అది. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. నేను ఫస్ట్ వేసింది తీయలేదు వీడియో, అలాగే ఇప్పుడు సెకండ్ వేసిన దోశ తీస్తున్నానండి. కొంచెం టెక్నిక్తో తీసేసుకోవాలి దోశ, అంతే, ఏం లేదు. నార్మల్ దోశనే, ఆ దోశ పిండిలో బీట్రూట్ వేసేస్తున్నాను, ఓకేనండి? మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎన్నోసార్లు ట్రై చేసే ఉంటారు, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? అలాగే అది దోశ తీద్దామంటే రావట్లేదు, చూడండి ఒక్కొక్కసారి. ఇది తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేసిన దోశలు చాలా బాగా వచ్చాయండి. ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంటుంది మనకి, అంతే కదా? అలాగే 2 దోశలు ఉండే, అలాగే 2 దోశలు వేసాను పెద్ద బాబుకి. పల్లి చట్నీ పప్పుల పొడి వేసానండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్, టేక్ కేర్.